ఈ ఛానల్లో కంటెంట్ నాకు బాగా నచ్చింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ VO3 గురించి ఇతను బాగా చెప్పాడు. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. I have already learned a lot through this channel. You also learn, friends. Hi friends, ఈరోజు టాపిక్ మనం గూగుల్ VO3 రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయితే చేశారు. వీడియోస్ ఎలా జనరేట్ చేసుకోవాలి, 1 మంత్ ప్లాన్ కి సంబంధించిన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో లింక్ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి 1 ఇయర్ స్టూడెంట్ ప్లాన్ ఒకటి వచ్చింది. ఈ 1 ఇయర్ ప్లాన్ మన స్టూడెంట్ కాకపోయినా సరే VO3 అకౌంట్ అనేది మనం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. Like, share, subscribe this YouTube channel. ఫస్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి బ్రేవ్ బ్రౌజర్ అని టైప్ చేయగానే మనకి brave.com అనే వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ గెట్ బ్రేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ఈ బ్రేవ్ బ్రౌజర్ అనేది డౌన్లోడ్ అవుద్ది. డౌన్లోడ్ చేసుకున్న బ్రౌజర్ ని మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి బ్రౌజర్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ మనం గూగుల్ VO3 కి సంబంధించిన న్యూ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి కదా. దీనికోసం ఏం చేస్తానంటే ఇక్కడ కార్నర్ లో 3 లైన్స్ ఉన్నాయి చూడండి, దీని మీద ట్యాప్ చేసి న్యూ ప్రైవేట్ విండో, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ దగ్గర 1.google.com స్టూడెంట్స్ ప్లాన్ అని టైప్ చేసి ఎంటర్. చూడండి, మనకు ఒక లింక్ అయితే ఇక్కడ వచ్చింది, సైన్ ఇన్ గూగుల్ అకౌంట్స్ అని. దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ లింక్ మీద ట్యాప్ చేయగానే మన గూగుల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి. నేను రీసెంట్ గా క్రియేట్ చేసిన గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. కొత్తగా మీరు ఒక గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని యూజ్ చేయండి. చూడండి, మనకి 12 మంత్స్ ప్లాన్ వచ్చేసరికి డైరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ వెరిఫై ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది. కింద ప్లాన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. చూడండి, మనకి గూగుల్ VO3 కి సంబంధించిన ఆప్షన్ ఉంది. అలాగే స్టోరేజ్ అయితే 2 TB వరకు మనకు 1 ఇయర్ ప్లాన్ లో రావడం జరుగుద్ది. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. వెరిఫై ఎలిజిబిలిటీ మీద ట్యాప్ చేస్తున్నా. మనకు ఒక ఫామ్ లాగా వచ్చింది. ఇక్కడ స్కూల్ డీటెయిల్స్, స్కూల్ అంటే స్కూలే కాదు, కాలేజ్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ స్కూల్ వచ్చేసరికి ఒక యూనివర్సిటీకి సంబంధించిన స్కూల్ అనేది ఎంటర్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అని టైప్ చేయగానే మనకు కొన్ని యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇందులో ఒక యూనివర్సిటీ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. పంజాబీ యూనివర్సిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నేమ్ వచ్చేసరికి నరేష్ అని ఇస్తున్నా. లాస్ట్ నేమ్ వచ్చేసరికి వర్మ అని ఇస్తున్నా. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసరికి ఒక స్టూడెంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నేను ఈ ఈమెయిల్ అడ్రస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ ఈ 5 నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ చోట మీకు నచ్చిన నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను ఇచ్చిన సేమ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇవ్వకూడదు, ఎందుకంటే అకౌంట్ వచ్చేసరికి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఈ 5 నెంబర్స్లో ఏదో ఒక 2 నెంబర్స్ అనేవి చేంజ్ చేయండి. ఇప్పుడు మనం టైప్ చేసిన ప్రతిదీ మనం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఒక ఫేక్ ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ అనేవి ఆ కార్డులో ఎంటర్ చేస్తాం. నేను ఫోన్ యూజ్ చేసుకొని కెమెరాతో ఒక ఫోటో అయితే తీసుకుంటాను. ఓకే, వెరిఫై స్టూడెంట్ స్టేటస్ మీద ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసరికి మనం ఐడి కార్డ్, స్టూడెంట్కి సంబంధించిన ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఐడి కార్డ్ క్రియేట్ చేసుకోవడం కోసం మన దగ్గర 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాన్వాలో వచ్చేసరికి డిఫాల్ట్ గా టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సెకండ్ ప్రాసెస్ వచ్చేసరికి ఫోటోషాప్లో కూడా మనం స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే ఫోటోషాప్ యూజ్ చేసి ఈ ఐడి కార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఫైల్ ఓపెన్. చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కార్డ్ ఉంది. ఇది ఎంటీ కార్డ్, ఇందులో మనం ఇంకా ఫిల్ చేయాలి. ఓకే, ఈ కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్, సేమ్ డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. చూడండి, ఇక్కడ వ్యాలిడ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నా. ఓకే, మనం ఇంతకుముందు ఫిల్ చేసిన డీటెయిల్స్, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఐడి కార్డులో ఫిల్ చేసాం.
ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫోటో కావాలి, బార్ కోడ్ కావాలి, నెక్స్ట్ వచ్చేసరికి ఒక సిగ్నేచర్ కూడా కావాలి. ఫస్ట్ నేను ఒక ఫోటో అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ కాలేజ్ మెయిల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనగానే మన ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేవి వస్తాయి. ఇందులో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకుంటున్నా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కూడా మన ఫోల్డర్లో ఉంది, ఇది యూజ్ చేసుకుంటాను. ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్. చూడండి, ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లేస్. ఓకే, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఫోటో కొంచెం అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ తీసుకొని ఓకే, Ctrl+J డూప్లికేట్, కింద లేయరు డిలీట్ చేసుకుంటున్నా. మనకి ఫోటో అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి నాకు కింద బార్ కోడ్ ఒకటి కావాలి. బార్ కోడ్ కోసం మనం గూగుల్లోకి వెళ్ళి క్రియేట్ బార్ కోడ్ అని టైప్ చేసామనుకోండి. చూడండి, బార్ కోడ్కి సంబంధించిన ఫ్రీ వెబ్సైట్ అయితే వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ డేటా ఆప్షన్ దగ్గర మనం ఇంతకుముందు తీసుకున్న స్టూడెంట్ ఐడి ఉంటుంది, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. కింద జనరేట్ వన్ బార్ కోడ్ ఫర్ రో ఆప్షన్ ఎనేబుల్ చేసుకోగానే ఆటోమేటిక్గా మనకి సైడ్ ఈ బార్ కోడ్ అనేది క్రియేట్ అవుద్ది. చూడండి, కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ బార్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ బార్ కోడ్ ఇమేజ్ని ఐడి కార్డ్ మీద పెడుతున్నాను. చూడండి, మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్తున్నా. ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్, మనం డౌన్లోడ్ చేసుకున్న బార్ కోడ్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్, ఆల్ట్ పట్టుకొని మనం సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఓకే, ఎంటర్. ఇప్పుడు ఒక సిగ్నేచర్ కూడా నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నా. చూడండి, మళ్ళీ google.comలోకి వెళ్ళి ఇక్కడ సిగ్నేచర్ PNG అని టైప్ చేసి ఎంటర్. ఇమేజెస్లోకి వెళ్ళంగానే మనకి సిగ్నేచర్కి సంబంధించిన PNG ఇమేజెస్ చాలా వస్తాయి. ఇందులో ఒక PNG ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని ఐడి కార్డ్ మీద ఈ సిగ్నేచర్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఫైల్, ప్లేస్ ఎంబెడెడ్, సిగ్నేచర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లేస్, ఆల్ట్ పట్టుకొని మనం సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. అలాగే కొంచెం రొటేట్ చేస్తున్నా. ఓకే, ఎంటర్. మనకి టోటల్గా ఐడి కార్డ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐడి కార్డ్ని JPG ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఐడి కార్డ్ని ఒక డాక్యుమెంట్ కింద మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ మీద ట్యాప్ చేసి మనం సేవ్ చేసుకున్న ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓకే, సబ్మిట్. ఓకే, కొంచెం టైం అయితే తీసుకొని గూగుల్ వెరిఫై చేసి మన ఐడి కార్డ్ ఓకే అయితే ఇక్కడ వెరిఫైడ్ అనే ఆప్షన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గెట్ గూగుల్ AI Pro ఆప్షన్ వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి, మళ్ళీ మనకి 1 year ప్లాన్కి సంబంధించిన ఆఫర్ వచ్చింది. ఇక్కడ గెట్ స్టూడెంట్ ఆఫర్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనకి పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫోన్పే కానీ గూగుల్ పే కానీ యూజ్ చేసుకొని మనం ఆటో పే అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ పేమెంట్ అంటే మన అమౌంట్ ఏమి పే చేయక్కర్లా, జస్ట్ 2 రూపీస్ వరకు మన దగ్గర కట్ అవుతాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి పే విత్ UPI ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇది జస్ట్ 12 months ఫ్రీ ట్రయల్, మీ దగ్గర ఓన్లీ 2 రూపీస్ వరకు కట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనకి జూలై 2026 లోపు మనం ఈ అకౌంట్ ని డియాక్టివేట్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ కూడా నేను లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ అలాగే ఫోన్ పే లో కూడా మనం ఆటో పే అనేది డిజేబుల్ చేసుకోవాలి, అది కూడా మనం జూలై 19, 2026 లోపు చేసుకోవాలి. ఓకే, అగ్రీ. ఓకే, మనకి ఒక QR కోడ్ అనేది జనరేట్ అయింది. కింద మనకు కొన్ని యాప్స్ ఉన్నాయి, ఇందులో ఏదో ఒక యాప్ యూజ్ చేసుకొని మనం ఆటో పే అనేది ఎనేబుల్ చేసుకోవడమే. చూడండి, ఫోన్ పే యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద స్కాన్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద ట్యాప్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఒక QR కోడ్ అనేది జనరేట్ అయింది కదా, ఆ QR కోడ్ ని స్కాన్ చేశాను. కింద సెట్ ఆటో పే ఆప్షన్ వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఓకే, మనకి ఆటో పే యాక్టివేట్ అయింది, డన్. ఓకే, నేను ఎనేబుల్ చేసుకున్నా, నా అకౌంట్ నుంచి 2 రూపీస్ కట్ అయినాయి. ఓకే, సబ్స్క్రైబ్డ్. ఓకే, మనకి గూగుల్కి సంబంధించిన VO3 ఆప్షన్ యాక్టివేట్ అయింది. మనం 1 year వరకు ఫ్రీగా ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కిందకు వస్తే గో టు జెమినీ ఆప్షన్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా gemini.google.comకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు కింద వీడియో ఆప్షన్ దగ్గరికి వెళ్ళంగానే మనకి VO3 ఆప్షన్ అయితే ఇక్కడ కనబడుతుంది. మనకి టోటల్గా 1 year వరకు మనకి స్టూడెంట్ ప్లాన్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ గూగుల్ VO3 యూజ్ చేసుకొని డైలీ 3 వీడియోస్ చొప్పున 1 year వరకు మన వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. అసలు ఈ ఆప్షన్ యూజ్ చేసి వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో ఇంతకు ముందు క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను. ప్రెజెంట్ ఈ మెయిల్ ఐడి యూజ్ చేసుకొని ఒక వీడియో అనేది జనరేట్ చేసి చూద్దాం. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని నేను ఆల్రెడీ ChatGPT యూజ్ చేసి ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేశాను. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ,
చూడండి ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, సబ్మిట్. చూడండి కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే జనరేట్ అవుద్ది. ఓకే, వీడియో జనరేట్ అయింది. ఈ కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. I have already learned a lot through this channel. You also learn, friends. ఇలా ఈజీగా మనం ఈ VO3 ఆప్షన్ యూస్ చేసుకొని 1 ఇయర్ వరకు వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 1 ఇయర్ టైం ఉంది. 1 ఇయర్ టైం లోపు మనం ఆటోపే అనేది డిలీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డిలీట్ చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అమౌంట్ అయితే కట్ అవుద్ది. సో నేనేం చేస్తానంటే ఆటోపే ఎలా డిలీట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ ఫోన్పే యాప్ ఓపెన్ చేశాను. పైన ప్రొఫైల్ పిక్చర్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి మేనేజ్ పేమెంట్స్. చూడండి ఇక్కడ ఆటోపే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ గూగుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. కింద డిలీట్ ఆటోపే. ఓకే, కన్ఫర్మ్. మనం 4 డిజిట్ పిన్ అనేది ఎంటర్ చేయాలి. చూడండి ఆటోపే హ్యాస్ బిన్ డిలీటెడ్. నెక్స్ట్ గూగుల్ నుంచి కూడా మనం సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. దీనికోసం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ మై అకౌంట్ అని టైప్ చేస్తున్నా. చూడండి మై అకౌంట్ .google.com వచ్చింది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. సైన్ ఇన్. మనం ఏ గూగుల్ అకౌంట్తో ఈ స్టూడెంట్ ఐడి యూజ్ చేసుకొని VO3 అకౌంట్ క్రియేట్ చేసామో ఆ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. చూడండి సైడ్ పేమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద ట్యాప్ చేశాను. కిందకు వస్తే మనకి గూగుల్కి సంబంధించిన VO3 ఆప్షన్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మేనేజ్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. చూడండి మళ్ళీ గూగుల్ వన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మనకి జూలై 28, 2026 దాకా మనకి ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఈ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయకపోతే ఈ జూలై 28, 2026 తర్వాత మనకి మంత్లీ 1950 వరకు ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి వచ్చింది. సో లోపే మీరు ఈ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోండి. ఈ ఛానల్లో కంటెంట్ నాకు బాగా నచ్చింది, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏ రిలేటెడ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఆ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.